గురుభ్యో నమ. ఆరవ భావంలో రాహు. ఆరవ భావంలో రాహు ఉంటే కోపము, పట్టుదల మరియు శత్రువుల దాడుల్లో జీవితాన్ని క్షణంలో మార్చివేయగలవు. ఎలా తప్పించుకోవాలి? ఆరవ భావంలో రాహు వ్యక్తిని బలమైన మరియు తీవ్రమైన బుద్ధి కలిగిన మరియు పోరాటంలో నిరూపణ చేస్తుంది. కానీ తప్పు దిశలో వెళితే ఒత్తిడి, వివాదాలు మరియు ఆరోగ్య సమస్యలు కూడా పెంచగలదు. సరైన చర్యలు మరియు సరైన సహవాసంతో దీని ప్రభావాన్ని చాలా వరకు సానుకూలంగా మార్చుకోవచ్చు. ఆరవ భావంలో రాహు. జ్యోతిషంలో ఆరవ భావం యొక్క రోజువారీ ఒత్తిడి, సవాళ్ళు, ఆరోగ్యము, శత్రువులు, పోరాటము, ఉద్యోగము, సేవకు సంబంధించిన విషయాలు చూపిస్తుంది. ఈ భావంలో రాహు ఉన్నప్పుడు దాని ప్రభావం యొక్క ఆలోచన, జీవనశైలి, పని, సంబంధాలు మరియు ఆత్మవిశ్వాసము విభిన్నంగా కనిపించడం ప్రారంభమవుతుంది. రాహు భ్రమ, హఠాత్తు మార్పు, తీవ్రమైన బుద్ధి, పట్టు బలపరిచే కళ మరియు కొన్నిసార్లు అధిక కోరిక లేదా దురాశ వంటి భావాలను ఇచ్చే గ్రహంగా పరిగణించబడుతుంది. ఈ కారణంగా ఇది ఆరవ భావంలో వచ్చినప్పుడు వ్యక్తి యొక్క జీవితం విభిన్నమైన దిశను పట్టుకుంటుంది. ఆరవ భావం సాధారణంగా భయము, కష్టము మరియు అడ్డంకులు చూపుతుంది. కానీ రాహు ఇక్కడ కొన్ని విషయాలు అద్భుతం చేస్తుంది. అనేక సార్లు ఇది వ్యక్తిని బలంగా చేస్తుంది. అతను తన భయంపై విజయం సాధించి తన శత్రువులు లేదా చెడు పరిస్థితులపై ఆధిపత్యం సాధిస్తాడు. ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా రాహు 6వ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ మరోవైపు రాహు చెడు ప్రభావాన్ని ఇస్తుంటే అది వ్యక్తి యొక్క మనసులో అవాంఛిత అనుమానాలు, అతి ఆలోచనలు, జగడాలు, తప్పు నిర్ణయాలు, తప్పు సహవాసం లేదా ఆరోగ్యంతో ముడిపడిన సమస్యలు సృష్టించగలదు. 6వ భావంలో ఉన్న రాహు ఉన్నట్లు వ్యక్తి ఆలోచన ఇతరుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. అతని ప్రతి విషయాన్ని త్వరగా గ్రహిస్తాడు. పోరాటం చేయడం అతనికి తెలుసు మరియు సరైన దిశలో వెళ్తే పెద్ద సవాళ్ళు కూడా ఒంటరిగా ఎదుర్కొనగలడు. అయితే రాహు యొక్క ఈ శక్తిని తప్పుగా ఉపయోగించుకోవడం వ్యక్తి అనవసరమైన పోరాటాలు, పట్టుదల మరియు ఒత్తిడిలో పడవేయగలదు. అంటే మొత్తం మీద 6వ భావంలో రాహు యొక్క ప్రభావం మీ జాతకంలో మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయి మరియు రాహు ఏ రాశిలో ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మంచి లేదా చెడు రెండు ప్రభావాలకు ఒకటిగా అర్థం చేసుకుందాం. ఆరవ భావంలో ఉన్న రాహు యొక్క సానుకూల ప్రభావాలు. కష్ట పరిస్థితులపై విజయం. రాహు ఇక్కడ వ్యక్తిని బలంగా చేస్తుంది. అతను కష్ట పరిస్థితుల్లో గాబరా పడడు, బదులుగా పోరాడే ధైర్యాన్ని కలిగి ఉంటాడు. అనేక సార్లు వ్యక్తి ఇతరుల కంటే వేగంగా ఏదైనా సమస్యకు పరిష్కారం కనుగొంటాడు. శత్రువులపై విజయం. 6వ భావంలో శత్రువుకు సంబంధించింది. మరి ఇక్కడ రాహు ఉంటే వ్యక్తి తన ప్రత్యర్థులను ఓడించే సామర్థ్యం కలిగి ఉంటాడు. బుద్ధి వేగంగా పనిచేస్తుంది మరియు ఎత్తులు అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. రీసెర్చ్, విచారణ మరియు నిర్వహణలో విజయం. రాహు వ్యక్తిని లోతుగా ఆలోచించే వాడిగా చేస్తుంది. అలాంటి వ్యక్తులు గూఢచారి, పరిశోధన, పోలీసు, వైద్యరంగం, నిర్వహణ లేదా చట్టం వంటి పనులు మంచి పేరు సంపాదిస్తారు. బుద్ధి తీవ్రమైన మరియు పట్టుబలమైనది. 6వ భావంలో రాహు వ్యక్తి యొక్క పరిశీలన మరియు నైపుణ్యంలో త్వరగా సర్దుబాటు చేసుకుంటాడు. ఉద్యోగంలో వృద్ధి. రాహు మంచి ఫలితాలు ఇస్తుంటే అతని ఉద్యోగంలో వేగవంతమైన ప్రగతి, పేరు మరియు గౌరవాన్ని తెస్తుంది. అనేక సార్లు విచిత్రమైన అవకాశాలు హఠాత్తుగా లభిస్తాయి. దీనివల్ల కెరియర్లో పెద్ద మార్పు వస్తుంది. 6వ భావంలో రాహు యొక్క ప్రతికూల ప్రభావాలు. అతి ఆలోచన మరియు ఒత్తిడి. రాహు ఇక్కడ వ్యక్తిని కొంత అస్థిరంగా మరియు ఎక్కువగా ఆలోచించేవాడిగా చేస్తుంది. చిన్న విషయం కూడా మనసులో తిరుగుతుంటుంది. దీనివల్ల ఒత్తిడి పెరగవచ్చు. ఆరోగ్య సమస్యలు. కడుపులో హార్మోన్లు, రక్తపోటు, చర్మం లేదా నరాలకు సంబంధించిన ఇబ్బందులు కొన్నిసార్లు రాహు కారణంగా పెరగవచ్చు. గుప్త శత్రువులు మరియు తప్పు సహవాసం. రాహు వ్యక్తిని అటువంటి వ్యక్తుల మధ్యకి తీసుకెళ్ళగలదు. వారు ముందు నుండి స్నేహితులకు కనిపించవచ్చు, కానీ వెనక నుండి ఇబ్బంది కలిగించవచ్చు. తప్పు సహవాసం వల్ల నష్టం కూడా జరగవచ్చు. వివాదాలు మరియు చట్టపరమైన సమస్యలు. రాహు చెడు ప్రభావాన్ని ఇస్తుంటే వ్యక్తి అనవసరమైన జగడాలు, కోర్టు కచేరీ వంటి కేసులలో చిక్కుకోగలడు. పట్టుదల మరియు కోపం. రాహు ఇక్కడ ఆలోచనలు కొన్నిసార్లు గందరగోళం చేస్తుంది. వ్యక్తి తన మాటపై అతికించుకుంటాడు మరియు కోపం త్వరగా వస్తుంది.
ఆరో భావంలో రాహుకు సులభమైన పరిహారాలు చూద్దాం. కొబ్బరికాయ ప్రవహింపజేయడం. మంగళవారం లేదా శనివారం సాయంత్రం కొబ్బరికాయ నీళ్ళల్లో ప్రవహింపజేయడం రాహు యొక్క ప్రభావం తగ్గిస్తుంది. నల్ల నువ్వులు లేదా మినపప్పు దానం చేయడం రాహును శాంతింపజేయడం అనేది చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. రావి చెట్టు కింద దీపం వెలిగించడం. శనివారం రోజు సాయంత్రం సమయంలో రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల నకారాత్మక శక్తి శాంతిస్తుంది. మీ సహవాసాన్ని సరిగ్గా ఉంచుకోవడం, తప్పు వ్యక్తుల నుండి దూరంగా ఉండడం మరియు స్వచ్ఛమైన వాతావరణం సృష్టించడం రాహు నియంత్రణలో ఉంచుతుంది. ఓం రామ్ రాహవే నమః మంత్రం జపం. ఈ మంత్రం యొక్క నియమిత జపం మానసిక శాంతిని ఇస్తుంది మరియు రాహు యొక్క గందరగోళాలను తగ్గిస్తుంది. ధన్యవాదాలు.